కానీ ఈరోజు నువ్వు జైలుకు పోతా అంటే ఏదో తప్పు చేసే ఉంటావు. ఈరోజు నీ చుట్టూ 200 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని వాళ్ళని పడుకోకుండా కాపలాగా ఇస్తున్నావు. ఎందుకు భయపడుతున్నావు? నేను తప్పు చేయనప్పుడు ఒంటరిగా ఎందుకు తిరగట్లేదు? రావడానికి ఎందుకు భయపడుతున్నావు? అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు తప్పు చేశారు. ఆయన ఇండైరెక్ట్ గా ఆయన ప్రవర్తనను బట్టే తెలుస్తా ఉంది. కాబట్టి నిజం నిరూపించేదాకా కూడా మేము ఏది కూడా యాక్షన్ తీసుకోం. అది గుర్తించాలి కేటీఆర్. మీలాగా ఏదో ఆరోపణ చేసి అరెస్టు చేసి లోపల పెట్టేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఆధారాలతో నిరూపించబడ్డప్పుడు నువ్వు కాదు కేసీఆర్ అయినా కూడా మేము వెనకాడము. వాళ్ళు ఎవరైనా సరే లోపలేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి తొందరపడకండి. మీరు మాట్లాడే ముందు దయచేసి ఆలోచించి కొంచెం ఒక పద్ధతి ప్రకారము విమర్శలు చేయడం చేస్తే బాగుంటుంది. అధికార పార్టీ మీద గానీ అధికారుల మీద గానీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తూ మరి ఈ సభను చూసి కూడా తట్టుకోలేక ఇంకా కొన్ని కార్యక్రమాలు ఈ మధ్యలో కూడా చేయొచ్చు. వాళ్ళు ఏం చేసినా కూడా ఈ ప్రజాసభ ఆగదు.